హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంబీఎస్ డాన్స్ స్టూడియో. ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకోసం అయితే గుంటూరు కారం మూవీ నుంచి ఓ మై బేబీ అనే సాంగ్ డాన్స్ ట్యూటోరియల్ అయితే తీసుకొచ్చేసాను. సో ఇంకా లేట్ చేయకుండా డాన్స్ నేర్చేసుకుందాం, చూసేయండి. సో ఫ్రెండ్స్, ఈ సాంగ్ ముందుగా మీకు గిటార్ అనేది ప్లే అవుతుంది. ఆ గిటార్ మ్యూజిక్కి మనం కూడా గిటార్ ప్లే చేసుకున్న డైరెక్షన్ చేస్తూ కింద లెగ్ మూమెంట్ అయితే చేసి చూపిస్తాం. సో మీ అందరికీ గిటార్ ఎలా ప్లే చేయాలో చూపిస్తాను. సో యాక్షన్ ప్లే చేయండి. ఒక చేతితో కార్డ్స్ టచ్ చేస్తూ ఇంకో చేతితో స్ట్రింగ్స్ ప్లే చేసినట్టు యాక్షన్ చేయండి. అండ్ దీనికి ఇప్పుడు లెగ్ మూమెంట్ ఎలా ఉంటుందంటే, ముందుగా మీరు లెగ్స్ని ఈ విధంగా క్లోజ్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ టోస్ లిఫ్ట్ చేస్తూ పక్కకు పెట్టండి మీ లెఫ్ట్ సైడ్. తర్వాత హీల్ లిఫ్ట్ చేస్తూ పక్కకు పెట్టండి. మళ్ళీ టో, మళ్ళీ హీల్. ఈ విధంగా 4 టైమ్స్ లిఫ్ట్ చేయాలి. ఓకే, 1 2 3 4. అండ్ 4 టైమ్స్ అయిన తర్వాత మీ రైట్ లెగ్తో ఫస్ట్ హీల్ లిఫ్ట్ చేస్తూ పక్కకు వెళ్తారు, తర్వాత టో లిఫ్ట్ చేస్తూ పక్కకు వెళ్తారు, మళ్ళీ హీల్స్ లిఫ్ట్ చేస్తూ పక్కకు వెళ్తారు. ఇలా 3 టైమ్స్ చేయాలి. మళ్ళీ ఎలా వెళ్ళారో అలాగే లోపలికి వచ్చేయాలి. ఓకే, హీల్ టో హీల్ 3 టైమ్స్ చేయాలి. మళ్ళీ హీల్ టో హీల్. ఇలా చేస్తే మళ్ళీ నార్మల్ పోర్షన్ వచ్చేస్తాం. ఇది లెగ్ పోర్షన్. సో మొత్తం ఇలా చేసి చూపిస్తాను చూడండి. సో మీరు ఇప్పుడు పైన గిటార్ ప్లే చేస్తుంటారు, కింద లెగ్ మూవ్ చేయాలి. ఓకే, రెడీ? 3 2 1 స్టార్ట్. 1 2 3 4. తర్వాత 4 కంప్లీట్ అయిన తర్వాత 1 2 3 1 2 3. దీన్ని 2 టైమ్స్ రిపీట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను 2 టైమ్స్ చేసి చూపిస్తాను చూడండి. 1 2 3 4 1 2 3 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3. సో ఇక్కడతో మనకి మ్యూజిక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం లిరిక్స్లో కనిపెడుతున్నాం. సో మీకు ఏ డౌట్ ఉండదు, నేను మొత్తం కూడా లిరిక్స్ తగ్గట్టే కొరియోగ్రఫీ చేయడం అయితే జరిగింది. సో మీకు ఎక్కడైతే చిన్న డౌట్ కూడా రాదు. సో లిరిక్స్ వింటే మీరు బాగా దాని తగ్గట్టే మూమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ నేనైతే మూమెంట్ చూపిస్తాను, తర్వాత లిరిక్ తగ్గట్టు ఎలా చేయాలో కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే చూడండి, ఇది కదా లాస్ట్ క్వశ్చన్. సో దీని తర్వాత ఏమొస్తుందంటే 1 మీ రైట్ లెగ్ ఎలా లిఫ్ట్ చేస్తూ ఒక చేతిలో సాసర్ పట్టుకున్నట్టు, ఇంకో చేతిలో కప్ పట్టుకొని సిప్ చేసుకున్నట్టు. ఓకే, ఇది ఫస్ట్ మూమెంట్. 1 2. అండ్ మీరు లెగ్ లిఫ్ట్ చేసేటప్పుడు ఈ విధంగా పెట్టకూడదు. సో దీన్ని ఇలా పక్కకైతే లిఫ్ట్ చేయండి. ఓకే, 1 2. నెక్స్ట్ 3 ఏంటంటే పైన లెగ్ని ముందుకు పెడుతూ మీరు కూడా ముందుకు తిరగండి. ఓకే, సో ఇలా ముందుకు పెడుతున్నప్పుడు మీ హ్యాండ్స్ మీద రోల్ చేస్తూ ఉండాలి ఈ విధంగా. ఓకే, మళ్ళీ చూపిస్తాను. 1 2 3 4. దీని తర్వాత విధంగా పాయింట్ చేస్తూ పక్కకు తిరగండి. ఓకే, ఇలా ఉన్నారు కదా, ఇలా పక్కకు తిరగండి. సారీ, వన్స్ ఇది అయిన తర్వాత బాడీ వేవ్ని అయితే 1 2 ఇలా 2 టైమ్స్ అయితే వెయిట్ చేయాలి. హ్యాండ్ ఇక్కడ ఉండాలి. 1 2. అండ్ మీరు వేవ్ చేస్తున్నప్పుడు మీ షోల్డర్ అయితే డ్రా చేయండి. ఫస్ట్ 1, ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ ఇక్కడ వెళ్ళాలి 2, ఇప్పుడు కూర్చోండి 3. ఇలా చేస్తే మీకు ఆర్డర్ 1 2 3 వేవ్ వస్తుంది. ఓకే, 1 2 3 1 2 3. సో ఇక్కడ మనకి ఫస్ట్ మూమెంట్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇప్పుడు దీనికి లిరిక్ పడుతుంది చూడండి. నా కాఫీ కప్పుల్లో షుగర్ షుగు నువ్వే నువ్వే. ఓకే, దీని తర్వాత ఇది లాస్ట్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ మూమెంట్ చెప్తాను చూడండి. 1 2. మీ ఐస్ దగ్గర నుంచి మీ ఫింగర్స్ ఈ విధంగా మూవ్ చేస్తూ వెనక్కి వెళ్ళాలి. సో వెనక్కి మీ రైట్ లెగ్ వెనక్కి పెడుతూ మీ రైట్ హ్యాండ్తో ఈ విధంగా మూమెంట్ చేస్తూ ఇలా పెట్టండి. ఓకే, 1 2 3. నెక్స్ట్ ఐస్ దగ్గర వెయిట్ చేయండి. సో ఇలా వెయిట్ చేస్తున్నప్పుడు మీ లెఫ్ట్ లెగ్ అనేది రైట్గా ఇలా టర్న్ అయిపోవాలి. సో ఈ రెండు ఒకేసారి రావాలి. ఇది ఇలా టర్న్ అవ్వాలి, ఇది ఇలా వెయిట్ చేసుకుంటే ఇటు పక్కకు రావాలి. రెండు చూపిస్తాను చూడండి. 1 2. చాలా సింపుల్. మళ్ళీ చూపిస్తాను. 1 2. ఓకే, మొత్తం కలిపి చూపిస్తాను. ఇది లాస్ట్ క్వశ్చన్ కదా. 1 2 3 1 2. దీని తర్వాత ఏంటంటే ఈ హ్యాండ్తో ఇలా పాయింట్ చేస్తూ లెగ్స్ స్ట్రెచ్ చేసి ఈ
ఈ హ్యాండ్ తీసుకోండి. ఓకే, మళ్ళీ చూపిస్తాను. ఇది లాస్ట్ క్వశ్చన్ కదా. ఇప్పుడు చూడండి 1. సో ఇది ఇలా వెళ్తుంటే లెగ్ ఇలా క్లోజ్ అయిపోతుంది. ఈ హ్యాండ్ పైకి వచ్చేసింది. ఓకే, దీని తర్వాత ఇలా పక్కకు మూవ్ అవ్వాలి. మళ్ళీ చూపిస్తాను. ఇలా పక్కకు మూవ్ అవుతున్నప్పుడు హ్యాండ్ అనేది ఈ విధంగా వెయిట్ చేస్తూ మీ చీజ్ దగ్గర రావాలి. ఓకే, మళ్ళీ చూపిస్తాను చూడండి. 1 2 3 1 2 3 మళ్ళీ పక్కకు వెళ్ళాలి 4. సో ఇక్కడ మనకి సెకండ్ మూమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో దీనికి లిరిక్లో ఎలా చేస్తాను. నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే. ఓకే, ఇప్పుడు రెండు కలిపి చూపిస్తాను చూడండి. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే 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 అంటే ఇలా పాయించాలి. నెక్స్ట్ నా కంటి రెప్పలు ఉన్నప్పుడు కళ్ళ దగ్గర చేయండి. నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు మళ్ళీ నువ్వే నువ్వే అన్నప్పుడు ఇలా పాయించాలి. నువ్వే లెస్ క్వశ్చన్ నువ్వే. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ మూమెంట్ నేర్చుకున్నాం. 1 2. ఇక్కడ చూడండి మిన్ని పార్ట్ ఉందంట. దీన్ని 2 టైమ్స్ ఉంచాలి రైట్ సైడ్. 1 2. సో ఇది చేసినప్పుడు మీ హ్యాండ్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని చెంపలకి టచ్ చేయండి. 1 2. ఓకే, నెక్స్ట్ 1 2. ఇలా రెండు ఒకేసారి రావాలి. చూడండి ఇక్కడ నేను టచ్ చేస్తుంటే కింద నీ కూడా మూవ్ అవుతుంది. ఈ హ్యాండ్ ఇక్కడ ఉంచండి. 1 2. నెక్స్ట్ చూడండి 3 4. ఓకే, ఇది 2 టైమ్స్ అయిన తర్వాత మీ హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేస్తూ ఇలా క్లోజ్ చేయండి. ఓకే, 1 2 3 4. నెక్స్ట్ 1. ఫస్ట్ రైట్ ప్లే రైట్ హ్యాండ్. 1 2. రెండు చేతులకు కూడా ఒకటే లెగ్ లిఫ్ట్ చేస్తాం. 1 2. 2 టైమ్స్ అయిన తర్వాత ముందుకు వెళ్ళండి. 3 4. మళ్ళీ చూపిస్తాను. 1 2. తర్వాత ముందుకు వెళ్ళండి. 3 4. క్లోజ్ చేయండి. సో ఇక్కడ మనకి థర్డ్ మూమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో దీని లిరిక్ ఏంటంటే నా చెంపల కట్టిన చామంతి సిగ్గు. సిగ్గు ఉన్నప్పుడు మీ ఐస్ క్లోజ్ చేసుకొని సిగ్గు ఓపెన్ చేయండి. నువ్వే నువ్వే. సో నువ్వే నువ్వే అన్నప్పుడు మళ్ళీ పాయింట్ చేయండి. నువ్వే నువ్వే ముందుకు వెళ్ళండి. ఓకే, మళ్ళీ చూపిస్తాను. ఇది కదా లాస్ట్ క్వశ్చన్. నా చెంపల కట్టిన చామంతి సిగ్గు నువ్వే నువ్వే. ఇలా ముందుకు వెళ్తారు. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ నుంచి ఫోర్త్ మూమెంట్ ఎలా చెప్తారు. ముందుగా అయితే మీ రైట్ లెగ్ని ఈ విధంగా లిఫ్ట్ చేస్తూ ఇలా పక్క కొడుతున్నట్టు యాక్షన్ చేసి మీ రైట్ లెగ్ని వెనక్కి తీసుకెళ్ళండి. 3 4. ఈ విధంగా వస్తుంది. దీనికి హ్యాండ్ మూమెంట్ ఎలా చూపిస్తాను. ఇలా 1 2 అంతే. చూడండి ఇప్పుడు మీ హ్యాండ్స్ ఇలా లిఫ్ట్ చేస్తూ ఇలా స్ట్రెచ్ చేయండి. మీ రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి. రైట్ లెగ్ వెనక్కి పెట్టుకున్నప్పుడు మీ హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఫోల్డ్ అయిపోవాలి. ఓకే, మొత్తం నేను చూపిస్తాను. 1 2. సో పొజిషన్ వచ్చాక ఈ లెగ్ అయితే పైకి ఉండాలి అండ్ హ్యాండ్స్ అయితే ఇలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ హ్యాండ్స్ ఈ విధంగా 2 టైమ్స్ మూవ్ చేస్తారు. అలా మూవ్ చేసినప్పుడు రైట్ లెగ్ని 1 2 ఇప్పుడు రెండు కలిసి 1 2. ఓకే, దీని తర్వాత ఈ రైట్ లెగ్తోని ఇలా క్రాస్ చేసి ఒక రౌండ్ ఫుల్గా చెప్పండి. ఓకే, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ కదా. మీ హ్యాండ్స్ ఉంటే 1. మీ రైట్ లెగ్ ఎలా వెళ్తుంటే హ్యాండ్స్ ఇలా పై నుంచి రౌండ్ చేసేటప్పటికి ఇలా కనిపించేస్తాయి. సో ఇది ఫోర్త్ మూమెంట్. మొత్తం కలిపి చేసి చూపిస్తాను చూడండి. 1 వెనక్కి పెట్టండి. 2 3 4 5 6 7 8. సో ఇక్కడ మనకి ఫోర్త్ మూమెంట్ కూడా కంప్లీట్ అవుతుంది. దీని లిరిక్ ఏంటంటే నా ఊపిరి గాలికి పెర్ఫ్యూమ్ వల్లే చుట్టేసేవని వస్తుంది. సో చుట్టేసేవని అంటే రాంగ్ లిరిక్. వెరీ సింపుల్. ఓకే, ఇక్కడ మనకి 4 మూమెంట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మీకు రివర్స్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే మ్యూజిక్ పార్ట్ ఉంది కాబట్టి పొజిషన్ దగ్గర పెట్టుకోండి. 1 2 3 4 1 2 3 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3. ఇప్పుడు సాంగ్ వెళ్దాం. 1 2 3 4 5 6 7 8 1 2 3 1 2 3
1 2 3 4 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఇక్కడతో మనకి హాఫ్ ఆఫ్ ద సాంగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ సాంగ్ పెట్టుకొని నా వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి. వన్స్ అది వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి సెకండ్ పార్ట్ నేర్చుకున్నాను. సో ఫస్ట్ పార్ట్ అయితే నేను అందరికీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటంటే మూమెంట్ బేబీ అనే లిరిక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దీనికి మనం మూమెంట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుకైతే లెగ్ మూమెంట్ ఈ విధంగా పక్కకి జరుపుకుంటూ తర్వాత జంప్ చేసి జంప్లో ఈ 2 లెగ్స్ని ఈ విధంగా ఓపెన్ చేసి తర్వాత ట్రాక్ చేయాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా 1 2 రైట్ సైడ్ మూవ్ తర్వాత జంప్ చేస్తూ 2 లెగ్స్ని ఓపెన్ చేసి ఇప్పుడు రైట్ లెగ్ని ట్రాక్ చేయాలి అంతే. ఓకే, ఇప్పుడు దీన్ని హ్యాండ్ 1 2 మీ రైట్ హ్యాండ్తో మీ హార్ట్ని 2 టైమ్స్ టచ్ చేస్తారు. 1 2 నెక్స్ట్ 3 4 ఇది హ్యాండ్. ఇప్పుడు రెండు కలిపి చేసి చూపిస్తాను చూడండి. 1 2 జంప్ జంప్ చేసినప్పుడు హ్యాండ్స్ ఇలా పైకి వెళ్ళాలి, 2 లెగ్స్ ఇలా ఓపెన్ అవ్వాలి. 4 ఇప్పుడు ఫాస్ట్గా చేయండి. 1 2 3 4 నెక్స్ట్ ఏంటంటే జంప్ చేయాలి. ఒకసారి రైట్ సైడ్కి ఒకసారి లెఫ్ట్ సైడ్. 1 2 3 4 ఈ విధంగా ఉంటుంది. మీరు జంప్ చేసినప్పుడు చూడండి 1 ఇలా జంప్ చేసినప్పుడు మీ రైట్ హ్యాండ్తో ఈ ఇటుపక్క లెఫ్ట్ సైడ్ బుగ్గని టచ్ చేయాలి. అండ్ లెఫ్ట్ సైడ్ జంప్ చేసినప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్ బుగ్గ టచ్ చేయాలి. తర్వాత 3 4 ఇప్పుడు మొత్తం అంతా కలిపి చేపిస్తాను. 1 2 3 4 1 రైట్ హ్యాండ్ 2 లెఫ్ట్ హ్యాండ్ 3 4. సో ఇక్కడ మనకి ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ లిరిక్ ఏంటంటే ఓ మై బేబీ. బేబీ అన్నప్పుడు ఇలా రావాలి. ఓకే, నీ బుగ్గలు పిండాలి. ఓకే, సో ప్రతిదీ కూడా లిరిక్ తగ్గట్టు ఉంటుంది. సో ఈ మూమెంట్ లిరిక్ టోటల్గా 3 టైమ్స్ వస్తుంది. సో ఫస్ట్ పార్ట్కి అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ సెకండ్ మూమెంట్ బేబీకి ఏంటంటే సేమ్ మూమెంట్ బేబీ అన్నప్పుడల్లా ఇదే మూమెంట్ చేయండి. సో సెకండ్ అని ఏంటంటే నీకు ముద్దులు పెట్టాలి అనే లిరిక్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ లెగ్ మూమెంట్ చూపిస్తాను. 1 రైట్ లెగ్ ఈ విధంగా పక్కకు పెట్టాలి. నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 వెనక్కి నెక్స్ట్ 4 డ్రాగ్ చేస్తూ ఈ పక్కకి అయితే మనం టర్న్ అవ్వాలి. మళ్ళీ చూపిస్తాను. 1 2 3 4. సో ఇక్కడ ముద్దులు పెట్టాలన్నప్పుడు ఫస్ట్ రైట్ హ్యాండ్తో పెట్టండి, తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో, తర్వాత బాడీ టచ్ చేస్తూ ఈ విధంగా హ్యాండ్స్ కిందకి వచ్చాయి. చూపిస్తాను చూడండి రెండు కలిపి. 1 సో రైట్ హ్యాండ్తో ఇక్కడ చీక్ టచ్ చేయండి, రైట్ లెగ్ పెట్టండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పెట్టినప్పుడు ఇక్కడ వరకు 3 వెనక్కి వెళ్తున్నప్పుడు 2 హ్యాండ్స్ ఇలా బాడీ టచ్ చేసుకుని వెనక్కి 4. ఓకే, నీకు ముద్దులు పెట్టాలి అని వస్తుంది. సో మొత్తం చేయండి. నీకు ముద్దులు పెట్టాలి. సో ఇక్కడ మనకి 2 లిరిక్స్ అయితే కంప్లీట్ అయింది. సో ఇంకా థర్డ్ ఓమై బేబీ ఉంది. సో దానికి కూడా సేమ్ ఓమై బేబీ అయినప్పుడు సేమ్ మూమెంట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే నా చున్నీ నీకు టై కట్టాలని వస్తుంది. సో అక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ విధంగా హ్యాండ్స్ క్రాస్ చేసి మీ షోల్డర్ అయితే టచ్ చేయండి. తర్వాత యూ షేప్లో వస్తూ ఇలా ఓపెన్ చేస్తారు. చున్నీ యూ షేప్లో ఉంటుంది కాబట్టి మనం కూడా ఈ విధంగా చూపిస్తాం డాన్స్ వేలో. ఓకే, 1 2 టై కట్టాలన్నప్పుడు ఇలా కడుతూ ఇలా ఫోల్డ్ అయితే చేస్తాం. దీనికి లైక్ మూమెంట్ చేసి చూపిస్తాను. 1 2 టైమ్స్ అయితే జంప్ చేయాలి. అండ్ మీరు రైట్ లెగ్ ఇలా పైకి లిఫ్ట్ చేస్తున్నప్పుడే చూడండి, ఇలా పైకి లిఫ్ట్ చేస్తున్నప్పుడు మనం జంప్ చేయాలి. మళ్ళీ కింద పెట్టాలి, మళ్ళీ పైకి లిఫ్ట్ చేస్తూ జంప్ చేయాలి, కింద పెట్టాలి. ఇలా 2 టైమ్స్ చేయండి. 1 2 టైమ్స్ అయిందా 3. సో ఇలా ముందుకు ఒక లెగ్ వెనక్కి ఒక లెగ్ పెట్టి క్లోజ్ చేసాం. ఇది కూడా జంప్ 3 4. సో టోటల్గా 4 జంప్స్ వస్తాయి. 1 2 3 4. సో ఇక్కడ చూడండి మీ హ్యాండ్ అయితే ఎలా ఉంది కదా. ఇప్పుడు చూడండి 1 2 నా చున్నీ నీకు టై కట్టాలి. ఓకే, సో ఇక్కడ మనకి 3 ఓమై బేబీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో
ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకసారి చేసి చూపిస్తాను లిరిక్ వైజ్. ఓ మై బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి. సెకండ్ వన్, ఓ మై బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి. థర్డ్ వన్, ఓ మై బేబీ ఓ నా చున్నీ నీకు కట్టాలి. సో ఇక్కడ మనకి సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సాంగ్ పెట్టుకొని నా డాన్స్ వీడియో చూస్తూ డాన్స్ ప్రాక్టీస్ అయితే చేయండి. వన్స్ అది వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. సో మీకు ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ రెండు వచ్చేసాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. సో దానికి లెగ్ మూమెంట్ ఎలా చేయాలో చూపిస్తాను. సో లాస్ట్ మూమెంట్ అయితే నీకు టై కట్టాలి అనేసి ఈ విధంగా ఆగింది కదా. సో ఇక్కడ నుంచి హ్యాండ్ అయితే ఇక్కడ ఉంటుంది, దీనికి లెగ్ మూమెంటే చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేయాలో చూపిస్తాను. సో మీరు రైట్ లెగ్ మళ్ళీ 1 2 వెనక్కి వెళ్ళినప్పుడు 2 times వేయాలి. 2 3. సో మొత్తం రైట్ లెగ్ ఉంటుంది. టోటల్ 4 డైరెక్షన్స్ మనం కవర్ చేయాలి. ఫ్రంట్ 2, బ్యాక్, మిడిల్కి వచ్చేయాలి. ఓకే 1 2 3 4 ఇది లెగ్ మూమెంట్. బట్ దీన్ని జంప్ చేస్తూ చేయాలి. జంప్ చేస్తూ చూడండి, ఒకసారి ఈ పక్క జంప్ చేయండి 1, మళ్ళీ ఈ పక్క జంప్ చేయండి 2, మళ్ళీ ఈ పక్క జంప్ చేయండి 3, మళ్ళీ సెంటర్ జంప్ 4. సో ఇలా 4 times అయితే జంప్ చేయాలి. సో చూపిస్తాను చూడండి. మీకు ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జంప్ చేసినప్పుడు ఒకసారి ఈ లెగ్ చూపిస్తాను చూడండి 1 2 3 4. సో ఈ లెగ్ చూసారా, మీరు జంప్ చేసినప్పుడు ఇటు పక్క మూవ్ అవుతుంటుంది. సో అలా మూవ్ అవుతున్నప్పుడు ఈ లెగ్ మనం ప్లేస్ చేయాలి. చూడండి ఇది ఇలా పక్కకు మూవ్ అవుతుందా, ఆ మూవ్ అయినప్పుడు ఇది ఇక్కడ పెట్టాలి. మళ్ళీ ఇది పక్క మూవ్ అవ్వాలి 1 2, మళ్ళీ ఇది పక్క మూవ్ అవుతున్నప్పుడు 1 ఇక్కడ పెట్టాలి. మళ్ళీ సెంటర్ వస్తున్నప్పుడు 4. సో ఈ విధంగా ఉంటుంది. కాస్త టఫ్గా ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా అందంగా కనిపిస్తుంది చూసే వాళ్ళకి. ఓకే మొత్తం అంతా కలిపి ఫాస్ట్గా చేసి చూపిస్తాను చూడండి 1 2 3 4. సో ఇది సో దానికి హ్యాండ్ మూమెంట్ ఏముండదు, ఇలా పెట్టండి. సో మ్యూజిక్కి ఫాస్ట్గా బీట్ తగ్గట్టు ప్రాక్టీస్ చేస్తూ డాన్స్ చేయండి. ఓకే రెడీ 3 2 1 స్టార్ట్. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. ఇలా 3 times చేసిన తర్వాత 1 2 3 4. ఓకే టోటల్ 3 పాయింట్స్ ఉంటాయి. 1 2 3 4. వెరీ సింపుల్. సో దానికి హ్యాండ్ మూమెంట్ 1 2 3 4. ఓకే ఇప్పుడు మొత్తం కలిపి 1 2 3 4. వెరీ సింపుల్. ఇప్పుడు మొత్తం కలిపి చేసి చూపిస్తాను 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 3 4. సో ఇక్కడ మనకి మ్యూజిక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక మూమెంట్ ఉంది, ఐ మీన్ ఒక లాస్ట్ పార్ట్ అయితే ఉంది. సో దాన్ని కూడా మనం కంప్లీట్ చేసేసుకుందాం. సో ఇది మనకి లాస్ట్ మూమెంట్ కదా. సో ఇక్కడ ఏంటంటే 1 2 3 4 లెగ్స్ అయితే ఇక్కడ ఉంటాయి 1 2 3 4. దానికి హ్యాండ్ మూమెంట్. ఫస్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే తర్వాత ఈ విధంగా పెట్టి అక్కడ జరగండి 1 2 3 4. ఓకే 1 2 3 4 5 6 7 8. ఇక్కడ ఏంటంటే క్రేవింగ్ 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 అని వస్తుంది, అక్కడ ఇది చేస్తారు. ఓకే తర్వాత నా ఇల్లు పక్కన నవల్ అన్నప్పుడు చూడండి ఇలా చూపిస్తారు. తర్వాత నువ్వు అన్నప్పుడు ఇలా పాయింట్ చేస్తావు. ఓకే క్రేవింగ్ 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 నువ్వు నా ఇల్లు పక్కన నువ్వు. సో ఇలా అయితే వస్తుంది. నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ అని వస్తుంది. ట్రిప్పింగ్ 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 ఇక్కడ 4 times చేస్తారు 1 2 3 4. నెక్స్ట్ నా ప్లేలిస్ట్ వైపు అయినప్పుడు హ్యాండ్స్ని ఈ విధంగా మూవ్ చేస్తాను. ఓకేనా 1 2 3 4 1 2 3 ఈ విధంగా మూవ్ చేస్తూ వెనక్కి వెళ్ళాలి. ఓకే మళ్ళీ చూపిస్తాను చూడండి 1 2 3 4 5 6. ఓపెన్ చేయండి. ఇలా ఉన్నది
ఈ విధంగా ముగ్గులో ఓపెన్ చేసి 2 నెక్స్ట్ 1 2 3 4 1 2 3 ఓకే. ఇప్పుడు చూడండి ఈ విధంగా 1 2 3 హిప్ అయితే 3 టైమ్స్ రొటేట్ చేయాలి. ఓకే. సో లెగ్ సైడ్ ఓపెన్ చేయండి 1 2 3 ఈ విధంగా 3 టైమ్స్ హిప్ మూవ్ చేయండి. మీ రైట్ హ్యాండ్తో బాడీలో టచ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ ఈ విధంగా షేక్ చేస్తుండాలి. 1 2 3 4 చూడండి. మీ రైట్ హ్యాండ్ ఎలా వెళ్తుంటే రైట్ లెగ్ ఈ విధంగా లిఫ్ట్ చేయండి. 4 ఈ విధంగా 2 టైమ్స్ చేయండి. 1 2 3 4 5 6 7 8 నెక్స్ట్ ఏంటంటే 1 2 3 4 జస్ట్ మీ రైట్ లెగ్ నీ ఏరియా ఉంది కదా దీన్ని మూవ్ చేయండి. ఓకే. 1 పైకి ఒకసారి 2 కింద ఒకసారి మళ్ళీ 1 2 1 2 3 4 ఇలా లైక్ మూవ్ చేసినప్పుడు హ్యాండ్తో ఇలా చేయండి. 1 2 3 4 5 6 7 8 జస్ట్ హ్యాండ్స్ మీద క్యాచ్ చేయండి. 1 2 3 4 సో ఇక్కడ మనకి టోటల్ సాంగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో థర్డ్ పార్ట్ని లాస్ట్ పార్ట్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆర్డర్ వైజ్. రెడీ 3 2 1 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 నెక్స్ట్ వన్ 1 2 3 4 5 6 7 8 నెక్స్ట్ వన్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 రైట్. సో ఇక్కడ మనకి డాన్స్ మూమెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ మీరు ఒకసారి సాంగ్ పెట్టుకొని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మూమెంట్స్ అన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చుకోండి. అండ్ మీరు చేసిన డాన్స్ పర్ఫార్మెన్సెస్ని మీరు నా ఇన్స్టాగ్రామ్కి అయితే పంపించవచ్చు. మీరు చేసిన డాన్స్ పర్ఫార్మెన్సెస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను అందులో మీకు మెసేజ్ చేస్తాను. అండ్ మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఫ్యూచర్లో మరిన్ని డాన్స్ క్లాసెస్ని మీరు పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీలో ఇంకా ఎవరికైనా డాన్స్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. ఫ్యూచర్లో మరిన్ని క్లాసెస్తో ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.